వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్. టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రాజమహేంద్రవరంలో మిన్నంటిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు. 3వ డివిజన్లో 300 మంది మహిళలకు చీరల పంపిణీ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతుంది. 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గణేకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని పార్టీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన పేర్కొన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేక మందికి కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని ఆయన అన్నారు. కార్యకర్తల అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆనాడు ఇదే ప్రదేశంలో ఎన్టీఆర్ పార్టీ ప్రచారంలో భాగంగా మాట్లాడారని పేర్కొన్నారు. నాబోటి యువకులకు ఆనాడు ఎన్టీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఈనాటికి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా మహిళాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాండలిక వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసి అన్న పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఉన్నారన్న భావనలో తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ నేటికి కూడా చెక్కు జరగకుండా ముందుకు సాగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లోనూ కూడా, ఉపాధిలోనూ, కళాశాలలో కూడా సీట్ల రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోయిన ఆశనం ఉంది. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని పునికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని ఎన్నో ఇప్పటి నుంచి బయటపడేసి పారిశ్రామిక ప్రగతి సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్న కృషిలో అందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయటం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించడం, వ్యవసాయాన్ని, పరిశ్రమలను కూడా 2 కళ్ళుగా స్వీకరించి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రామారావు గారి యొక్క స్ఫూర్తి మనకుంది. ఒక నటుడిగా ఒక బ్రహ్మాండమైన పాత్రలో నటించిన వ్యక్తి. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో పోషించి సమాజం యొక్క తన బాధ్యతను నిర్వర్తించిన వ్యక్తి రామారావు గారు. 60 ఏట తెలుగుదేశం పార్టీని ప్రారంభించి 8 నెలల పాటు నిర్విరామంగా పర్యటన చేసి అధికారంలోకి తెచ్చిన వ్యక్తి రామారావు గారు. నీతి నియమాలకు నిలబడి, కట్టుబడి అనేక మంది కొత్త తరానికి అవకాశాలు కల్పించి ఆనాటి వరకు కొన్ని కుటుంబాలకి, కొంతమందికి భూస్వామ్య వ్యవస్థకి పరిమితమైన అధికారాన్ని బదలాయింపు చేసి బడుగు బలహీన వర్గాలు, దళితులకు పెద్దపీట వేసిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం ఉంది. నాబోటి యువకులకు అవకాశం కల్పించారు. ఆ రోజు ఇవాళ వృద్ధాప్యంలోకి వచ్చాం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. కార్యకర్తల మనోభావం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించాలి, స్థానికంగాను రాష్ట్ర స్థాయిలో ఎలా చేయాలని ఆలోచనలో ఉన్నాం. వారికి సరైన నిలువ నీడ ఉందా లేదా,
వారికి ఉపాధి కల్పిస్తున్నామా లేదని చూసుకుంటూ వారికి నీడ కల్పించే లక్ష్యంలో ముందుకెళ్తున్నామని సవినయంగా మనవి చేస్తూ 44 సంవత్సరాలుగా నాకు ఒక ఆశయాన్ని చేతికిచ్చి ముందుకు నెట్టిన రామారావు గారికి నేను కృతజ్ఞుడై ఉంటాను. ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రూపు రాజకీయాలకి కక్షల కార్పొరేషన్ రాజకీయాలకు అతీతంగా విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం వెచ్చించే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఈ రోజున అన్నగారికి దండ వేసే అదృష్టం మాకు లభిస్తుంది. వాడలా కూడా ఇవాళ పండుగలాగా కార్యక్రమం జరుగుతోంది. 44వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ సంక్షేమం ముందుకు సాగుతుంది, పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని, భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా పడగలని, దానికి మనందరం చేయగలిపి ముందుకు సాగుదాం. ఎన్ని కష్టాలను ఎదుర్కొందామని సవినయంగా మనవి చేస్తూ మరొకసారి అమరజీవి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు బాశారు, అలాగే దేశం కోసం అసూలు బాసిన అనేక మహానుభావులు కూడా స్మరించుకుంటున్నాం. అంబేద్కర్ మహాశయుని ఆశయాలు, పూలే మహాశయుని నిర్ణయాలు, రామారావు గారి యొక్క ఆశయ సిద్ధి కోసం మనం కృషి చేద్దామని సవినయంగా మనం చేస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూడా పునఃపుచ్చుకుందాం, గౌతమ బుద్ధుని స్మరణ చేసుకుందాం. ఆయన యొక్క ఆశయాలను కూడా మనసులో పెట్టుకొని మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళంతా ఒకే ఘాటి మీద నిలబడి తెలుగువారంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని ఒక లక్ష్యంతో మనం ముందుకు సాగుదాన్ని సవినయంగా మనం చేస్తూ, వలసలు పోవటం కాదు ఆంధ్రప్రదేశ్కి వలసలు వచ్చే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆవిర్భావమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కానీ అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన మన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికి నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా మా బాబాయ్ గోరంట రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మే 29న ఆ రోజున ఆవిర్భావం అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు మా కుటుంబం ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూనే ఉంది. సో ఇవాళ మనందరం కూడా ఆవిర్భావం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, మహిళామూర్తులు ఎంతోమంది ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుని ఈ పార్టీని, జెండాని మోస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత అపోజిషన్ ఇబ్బంది పెట్టినా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో రాబోయే 100-200 సంవత్సరాలు నిలబడే ఉంటుందని అనే దానికి మా కార్యకర్తలే దానికి నిదర్శనం. ఎవరైతే ఈ పార్టీని నిలబెట్టారో అందరికీ కూడా నా పాదాభివందనాలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీలోని 3వ డివిజన్ లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పసుపు జెండాల రెపరెపలు, కార్యకర్తల కేరింతల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం డివిజన్ పరిధిలోని 300 మంది పేద మహిళలకు చీరలు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అలాగే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న 2 సీనియర్ మహిళా కార్యకర్తలను సాల్వాలతో ఘనంగా సత్కరించి వారికి 1000 రూపాయల నగదును, చీరలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, 44 వసంతాలుగా అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో బీసీలకు ప్రత్యేకించి ఈ 24% ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం, అలాగే ముఖ్యంగా సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదురుగా రావడం అందరూ కూడా గమనించాం. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ పార్టీ స్థాపించారో దాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని తీసుకెళ్తుండగా మొన్న 2019 టు 24 కొన్ని చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాం. అయినా సరే మా యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువగణ పాదయాత్ర మొదలెట్టి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్త స్థాయి నుంచి
ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అలాగే యూనిటీ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్ వీళ్ళ మీద మండల ప్రెసిడెంట్లు అంటే ఏ పార్టీలో లేని కేడర్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. ముఖ్యంగా 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది చూసాం. సుమారు 12-13 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా సరే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళతో పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలని ఇంట్లో 2 3 4 సరే అందరూ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళు ప్రత్యేకించి ఎప్పుడూ కూడా మనం ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండాట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఒక పక్క అమరావతి పూర్తి చేస్తూ అలాగే 2027లోపు మన పోలవరం ప్రాజెక్టు కూడా అది కూడా పూర్తి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని బీసీలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని ఇంకో 10% పెంచి 34% తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి మేము కృతజ్ఞత చెప్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలను అడ్డు ఇచ్చి ఆ 10% కూడా తగ్గించి బీసీలను రాజకీయంగా ఎదగడానికి కూడా ఇష్టపడిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కొంచెం కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మాలాంటి వాళ్ళని ఈ రోజు నేను ఇదే వార్డులో రాజకీయం మొదలెట్టిన 3వ వార్డులోని ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా కూడా తీసుకెళ్ళగలతో ఒక తెలుగుదేశం పార్టీకే దొరుకుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా ఆయన కూడా ఒక బీసీ బిడ్డ. ఆయన కూడా మొన్న ముందు వాళ్ళ మిసెస్ గారికి టికెట్ ఇచ్చిన 35,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం నిరూపించాం. అలాగే మొన్న ఆదిరెడ్డి వాసు గారికి కూడా సుమారు 73,000 పైచిలుకుతో ఆయన కూడా గెలిపించుకున్నాం. అంటే బీసీలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాధాన్యత పెంచడమే తెలుగుదేశం పార్టీ జయం. ఆ రకంగా ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా 2 పక్కల నుంచి కూడా నడుస్తుంది. అలాగే ఇంకా రాబోయే రోజులు ఇంకా అద్భుతాలు జరిగే విధంగా ఈ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త రక్తంతో ఇంకా ఉరకలు వేస్తుంది. మాలాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ముఖ్యంగా దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా మమేకమయ్యే నారా లోకేష్ గారు ఈ కొత్త వరవడిని సృష్టించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజు ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా చాలా మంది, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు కూడా మీరు అందరూ కూడా గమనించారు. ఆయన 53 రోజులు లోపల ఉంటే ఒక రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్ కే కాకుండా తెలంగాణ ఇతర దేశాల్లో కూడా ఆయన బయటకు రావాలని చెప్పి ఎన్నో చాలా దుక్కున ఈ కార్యక్రమాలు కూడా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, మామూలు చంద్రబాబు నాయుడు ఒక శక్తిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరొకసారి తెలుగుదేశం పార్టీ 44వ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవం. కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరుకొండ సమీప గ్రామం అయినటువంటి కాపవరం గ్రామంలో నివాసం ఉన్నటువంటి ముందు పద్మ అనువారు తన ఇంటికి గత రాత్రి 4 వ్యక్తులు వచ్చి 3 వ్యక్తులు తన కాళ్లు చేతులు కట్టేసినట్లు, ఒక వ్యక్తి ఇంటి బయట ఉండినట్లు, ఇంట్లో ఉన్నటువంటి సుమారు 200 గ్రాముల బంగారు వస్తువులు, సెల్ ఫోన్ దొంగిలించుకుపోయారని అదే సమాచారం మేరకు సమీపంలో ఉన్నటువంటి నార్త్ జోన్ డీఎస్పీ ఆఫీస్ లో పనిచేసేటటువంటి సిబ్బంది అయిన కానిస్టేబుల్ హరీష్, హోంగార్డ్ రామనదొర ఇద్దరు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెని రెస్క్యూ చేసి ప్రథమ చికిత్స అందించడం జరిగింది. నమస్కారం అండి. కోరుకొండ నార్త్ సబ్ డివిజన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26 తారీఖున ముండ్రు పద్మ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక 4 వ్యక్తులు వచ్చి ఆవిడ చేతులు కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారాన్ని దొంగలించినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 27 తారీఖు పొద్దున మా హోంగార్డ్ రామణదొర, కానిస్టేబుల్ హరీష్ అనే 2 వ్యక్తులు పూలు కోసుకోవడానికి జనరల్గా డిఎస్పీ గారి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. పూలు పోయటానికని వచ్చి ఈ ముండ్రు పద్మ గారు ఉన్నారా లేదా అని ఆవిడ అరుపులు విని లోపలికి వెళ్ళి ఆవిడ చేతికి కట్టిన కట్లు కట్ చేసి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసాము. ఇట్లా పోయినాయని ఇళ్ళంతా చూసాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ కూడా వచ్చారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో సిఐ గారు ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా,
మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ కేసుని చాలా చాకచక్యంగా చేసిన సిఐ కోరుకొండని అండ్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. అండ్ ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది పై అధికారులు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ ఓన్లీ ఇన్సూరెన్స్ కోసమేనా సార్, లేకపోతే ఇందులో వేరే విషయం? ప్రాథమికంగా అయితే ఓన్లీ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు పెట్టేసారు, నలుగురు వచ్చారు ముసుగులేసు కన్నది, ఇదంతా ఫేక్? అదంతా ఫేక్ అనంట. ఆ బయలంతా ఆవిడ సృష్టించిన స్టోరీ అని, ఇక్కడ ఎవరు రావడం జరగలేదు, ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ, ఇదంతా ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ. క్రియేట్ చేసిన సీన్ అంటే సార్ ఆవిడ రాయమండ్రి వెళ్ళి గోల్డ్ పెట్టానని తీసుకొచ్చాని, అసలు ఈ గోల్డ్ ఉందా సార్ లేదా సార్ ఆర్నమెంట్? అసలు అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తామండి. ఎక్కడ దొంగతనం అయితే జరగలేదు, ప్రాథమికంగా దొంగతనం జరగలేదు ప్రూవ్ చేయాలి. సార్ ఇప్పుడు ఆవిడ యూట్యూబ్ ఏమైనా చూసి ఇలా క్రియేట్ చేసినట్టు సార్? ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ PSలో 2/12. సో బహుశా క్రూయల్ బెట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడం ఆలోచనలు ఉండొచ్చు. ఆవిడే అన్నింటిలో ఉన్నట్టుగా కనపడంతో ఆవిడని గట్టిగా అడగడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడ కన్ఫెస్ చేసింది, నేనే చేశానండి, దొంగతనం ఏం జరగలేదు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాను, ఆవిడే చెప్పడం జరిగింది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువమంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జగంపేట మండలం ఎరిపాకలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం జగంపేట చేరుకున్నారు. జగంపేట కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జగ్గంపేట నుంచి వైభవంలో కొండబాబు యాదవ్ గారు వారిని కూర్చోండి సాధారణంగా కి స్వాగతం పలుకున్నాం. కామరాజుపేట నుంచి అలపా వెంకట్రావు గారు, ఒకసారి అలపా వెంకట్రావు గారు, కామరాజుపేట సర్పంచ్ గారు, టీ నాయకుపల్లి నుంచి మట్టా లక్ష్మి గారు, తిరుపతినగరం పిల్లపూడి మండలం, చీకట్ల అప్పలకొండ గారు రావాలండి దగ్గర నుంచి. మతాల లక్ష్మి గారు, కెల్లంపూడి, జగపతినగరం. పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించి మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా వీటిని ఘనంగా సత్కరించుకుంటున్నాం. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్
గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు గారు. నెక్స్ట్ గోకవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్ల అర్జున్ సారథి గారు, చంటిబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నామండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధ్యక్షులు వేరురెడ్డి కాశీబాబు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అధిష్టానం గుర్తించింది. వారిని కూడా వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు మొరారి గ్రామ రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వర గారు కొండబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అవార్డు. సెకండ్పేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాండ్రంగి రాంబాబు గారిని బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కమిటీ చైర్మన్ అల్పా భరత్ గారిని మరి తెలుగుదేశం పార్టీ గౌరవించి సత్కరిస్తుంది. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్పా భరత్ కమిటీ చైర్మన్ బైడిపాల్ సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించుకుంటున్నాం. ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు గారు. ఆహార్యస్తులు కూడా తమ భుజ స్పందనలపై ఒక బాధ్యతను మోస్తూ తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిచేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడుగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంభూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మత్సం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడున్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నాడు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూసినట్టయితే గదిలో పెడితే సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్. ఆ పార్క్ కూడా పక్కనటువంటి పరిస్థితి. అంత భారీ స్థాయిని ఎవరిని పిలవకుండా, ఎవరితోటి చెప్పకుండా కొద్దిమంది మాత్రమే. కడియం మండలం దుళ్ల గ్రామ దేవత పోలేరమ్మ గుడి వద్ద సుమారు
20 మంది మహిళలకు నెల రోజుల్లోనే భజన పాటలు నేర్పించి మహిళలు సొంతంగా భజన పాటలు పాడే విధంగా తీర్చిదిద్దారు. శ్రీ జ్ఞాన ఆంజనేయ హనుమాన్ చాలీసా గ్రూపు గురువు బరే దుర్గారావు. ఏకాదశిని పురస్కరించుకుని శిష్యుల ఆధ్వర్యం భజన తాళాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గురువు బరే దుర్గారావు దంపతులకు ఘన సన్మానం జరిగింది. సందర్భంగా బరే దుర్గారావు మాట్లాడుతూ సనాతన హిందుత్వ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో మహిళలకు యువతులకు భక్తి భజన పాటలు నేర్పుతున్నట్లు చెప్పారు. భక్తి ద్వారానే ముక్తి మార్గం పొందగలుగుతామని దుర్గారావు అన్నారు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు దుర్గా ప్రసాద్. మండపేట నుంచి వచ్చి ఈ దొళ్ళ గ్రామంలో పోలేరమ్మ సన్నిధిలో ఒక 20 మంది సభ్యులకు హనుమాన్ చాలీసా భజన అమ్మవారి మణిదీపాలు నేర్పడం జరుగుతుంది. ఈ గ్రూప్ పేరు కూడా శ్రీ జ్ఞానాంజనేయ హనుమాన్ చాలీసా గ్రూపుది. ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో నేర్చుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఏకాదశి సందర్భంగా తాళాల పూజ కార్యక్రమం కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి తాళాల పూజ కార్యక్రమం చేయడం అయింది. అలాగే మరి కొద్దిసేపట్లో భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంక్షేమ పథకాలకు ఆద్యుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆదివారం శ్రీరామనగర్లోని వారి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గన్నకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకిరామయ్య, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జానకిరామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి అభ్యున్నతి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్, టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రాజమహేంద్రవరంలో మిన్నంటిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు, 3వ డివిజన్లో 300 మంది మహిళలకు చీరల పంపిణీ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతుంది. 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గన్నకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.